శ్రీవర్షినికి లేడీ అగోరికి పెళ్లి అంట, మరి ఇదేంది? లేడీ అగోరి చేసే అరాచకాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు పాస్టర్ల గురించి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి, తప్పలేదు, మిస్టేక్ జరుగుతుంది కాబట్టి. మరి ఈ రోజు లేడీ అగోరి వల్ల కూడా చాలా జరుగుతున్నాయి కదా. పాన్స్ పౌడర్ రుద్దుకొని భస్మం చేసి ఎర్రగా కోతి పెట్టుకున్నది, ఇంత లిప్స్టిక్ పెట్టుకున్నది. ఇప్పుడు గుళ్ళ గోపురాలు అయిపోయింది ఈమెకి, ఆడపిల్లల గోపురాలు ఎంబడబడ్డది, ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడం. పోలీసు వాళ్ళ లా అనే పదాలతో తిడుతుంది. ఇంకా ఇంటిమేషన్ నోటికి ఎంత వస్తంత. ఒక ముసలాయన ఒక దగ్గర చాలా మర్యాద ఇచ్చా, కొట్టే వరకు తెచ్చుకోకండి, తెచ్చుకుంటే మేము సుఖాంత వరకు సిద్ధంగానే ఉంటాం స్వామి. ఈమెకు శ్రీవర్షిని అంట. ఈ శ్రీవర్షిని ఏమమ్మా? శ్రీవర్షిని నీకు మొగల్లో దొరకట్లే. శ్రీవర్షిని ఏదో నీళ్ళు అయినట్టు పోసుకోవడం బెదిరిస్తుంది. బ్లాక్ మెయిలర్, టోటల్ బ్లాక్ మెయిలర్. నేను శ్రీవర్షిని ఫ్యామిలీని అడుగుతున్నా, ఆ రోజు సోయి లేదా? ఈ రోజు డబ్బాలు చూపించుకో చూడండి అని చూపిస్తున్నారు. ఒక 3 నెలల ముందు ఒక స్టోరీ జరిగితే మా పరువు పోతుందని చాలా నిందించారు. మరి ఈ రోజు లేడీ అగోరి వల్ల పరువు పోతలేదా? వెల్కమ్ టు లేడీ అగోరి ముఖ్యాంశాలు. ఎందుకు ముఖ్యాంశాలు లేడీ అగోరి అంటున్నంటే, ఇక్కడ కొంతమందిని హట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఎట్లా ఉందంటే, నీతులు చెప్పే వాళ్ళు బూతు పనులు చేసినట్టుంది. ఇక్కడ నేను కొంతమందికి హట్టింగ్ అనిపించచ్చు నేను మాట్లాడే మాటలు, అయినా నేనేం చేయలేను, దానికి వాస్తవాలే మాట్లాడేది. లేడీ అగోరి తెలంగాణకు వచ్చినప్పుడు ఫస్ట్ ఏ సంకల్పంతో వచ్చింది, ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది అంటే, అప్పట్లో వీడియోలలో బురిడి బాబా అంటుండే. బురిడి బాబాలు ఇట్లనే ఉంటారేమో నాకు తెలిసి. ఆడపిల్లలంటే నాకు రెస్పెక్ట్ అన్నది. చాలా మంది పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ గురించి కావచ్చు, పాస్టర్ల గురించి మాట్లాడిన సనాతన ధర్మము జై శ్రీరామ్ అనే వాళ్ళకి చెప్తున్నా నేను. ఇది మీరు వార్నింగ్ అనుకోండి, మీకు సూచన అనుకోండి, నాకేం ఫరక్ పడేది ఏం లేదు. వాస్తవాల్లాగానే మాట్లాడాలి. ఎదుటోడిని ప్రశ్నించేటప్పుడు మన దాంట్లో మనం కూడా చూసుకోవాలి కదా, మన దాంట్లో వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదా. మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఏడికి పోయిరని అడుగుతున్నా నేను. ఇదే లేడీ అగోరిని కొంతమంది కొన్ని క్వశ్చన్లు వేసినప్పుడు మన సనాతన ధర్మం ఎటుపోతుంది, లేడీ అగోరికి రెస్పెక్ట్ ఇయ్యట్లేదని అన్నవాళ్ళు ఏ రోజు ఎక్కడికి పోయిర్రు? ఇదే లేడీ అగోరి ఈ రోజు ఇన్ని కథలు పడుతుంటే ఏ రోజు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఈ రోజు సనాతన ధర్మం ఎటుపోతుంది, జై శ్రీరామ్ అనే వాళ్ళు ఎటుపోతున్నారు, ఈ రోజు ఎందుకు ప్రశ్నించట్లేదు? లేడీ అగోరి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఆడపిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది? ఈ విషయాలు ఎందుకు ప్రశ్నించట్లేదు? అదే పాస్టర్లు ఏమైనా వేస్తే, పాస్టర్లకు సంబంధించి ఏదైనా వస్తే అందరు పోయి మీద పడతాం. మరి మన దాంట్లో ఒకటి జరుగుతుంది, మరి దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నాం. అంటే ఎదుటోనికి ఏళ్ళు పెట్టి చూపించడం మనకు చేతనైతుంది, కానీ మనకు చూపించే మన 4 ఏళ్ల గురించి మనం ఆలోచించే చేత కాదు కదా. ఇన్ని అక్రమాలు, ఇన్ని దందాలు చేస్తుంది లేడీ అగోరి, మరి ఎవరు క్వశ్చన్ చేయట్లేదేంటి? ఈ మధ్య ఇదే సనాతన ధర్మం అనే వాళ్ళు ఏడికి పోయిరని అడుగుతున్నాను ఈ రోజు. ఇదే పాస్టర్ల మీద పడ్డ వాళ్ళు ఈ రోజు ఏడికి పోయిరని అడుగుతున్నా. ఈ రోజు చెప్తున్నా అంటే ఈ రోజు ఈజీగా దొరికిరా పాస్టర్లు. నేను అనేది ఒకటే, ఇక్కడ ఏంది సంతోష్ పాస్టర్ల నెత్తి మీద ఎక్కించుకోవాల్సినంత అవసరం లేదు సంతోష్కి. వాస్తవాల్లాగానే ఇది వాస్తవమా కాదా? అదే క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు ఏమైనా కనిపిస్తే పెంటదలుతారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారని క్వశ్చన్ చేసే వాళ్ళకి నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. ఈ రోజు లేడీ అగోరి ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఎవరి గాడిది పండ్లు దోమనికి పోయిరని అడుగుతున్నా. ఏం చేస్తున్నారు? ఎందుకు క్వశ్చన్ చేయట్లే? ఆమె లేడీ అగోరి చేసే అరాచకాలను ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? లేడీ అగోరి వెనుక ఎవరున్నారు? ఎందుకు భయపడుతున్నారు ఆమెను ప్రశ్నించడానికి? లేడీ అగోరికి సమాజానికి ఏమి యూజ్ అవుతుంది? సమాజానికి ఏం చెప్తుంది లేడీ అగోరి? ఈమె లక్షల జాతర కావచ్చు, ఎవరున్నారు ఈ వెనుక? దాని గురించి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? పోలీస్ వారు కూడా ఇన్ని అరాచకాలు చేస్తుంటే కూడా ఎందుకు ఈమె మీద అరెస్ట్ చేయట్లేదు ఈమెని? ఏంటి? అదే ప్రవీణ్ పగడల్ల గారు చచ్చిపోతే మొత్తం డిబేట్లు పెట్టి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎక్కడ పోయారు అని అడుగుతున్నా. ఇదే లేడీ అగోరి హైదరాబాద్ లో హైటెక్ సిటీలో అలచలేసుకొని శ్రీవర్షినికి లేడీ అగోరికి పెళ్లి అంట, మరి ఇదేంది? ఇదేం సనాతన ధర్మం అంటున్నా నేను. ఎటుపోతున్నారు మీరందరూ? నేను ఇన్స్టాలో రీల్స్ పాస్టర్ల గురించి చేసే వాళ్ళ గురించి కూడా ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నా. సందర్భం వచ్చింది కాబట్టి. లేడీ అగోరి చేసే అరాచకాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు పాస్టర్ల గురించి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి, తప్పలేదు, మిస్టేక్ జరుగుతుంది కాబట్టి. మరి ఈరోజు లేడీ అగోరి వల్ల కూడా చాలా జరుగుతున్నాయి కదా.
చాలా బ్లాక్ మెయిల్ చేస్తుంది కదా, బ్లాక్ మెయిలింగ్లు కావచ్చు, ఇంకోటి సో కాల్డ్ ఇంకోటి కావచ్చు. మరి ఇదెందుకు క్వశ్చన్ చేయట్లేదు? భస్మం చేస్తుందంట, పాన్స్ పౌడర్ రుద్దుకొని భస్మం చేసి ఎర్రగా కోతి పెట్టుకున్నది, ఇంత లిపిస్టిక్ పెట్టుకున్నది. అంటే మంత్రాలు చేస్తా, తంత్రాలు చేస్తా. ఓకే, నేనేమంటున్నా అంటే స్టార్టింగ్ లా అందరు లేడీ అఘోరిని ప్రతి గుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు గుళ్ళ గోపురాలు అయిపోయింది, ఈమెకి ఆడపిల్లల గోపురాలు ఎంబడబడ్డది, ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడానికి. ఇది ఎక్కడ రూల్ అర్థమైతలేదు. ఇక లేడీ అఘోరి ఫోన్ కలుస్తలేదు, అడుగుదాం ఒకసారి. అఘోరి మరి ఆ రోజు రాత్రి 12 గంటలకు ఇంటర్వ్యూ చేసిన, నీతి బోధన బాగా చేసింది ఆ రోజు. నా సనాతన ధర్మం కోసం నా అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడింది. ఈరోజు పెళ్లి షోకులో పడ్డది, పెళ్లి మోజులో పడి. నాకు తెలిసి ఎందుకంత ఎంటర్టైన్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు కొంతమంది. అంటే మన సనాతన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటున్నామా? నాకు ఓసారి కూర్చున్నప్పుడు ఆలోచన, ఎందుకంటే ఈ చాలా రోజులు జరుగుతుందని టేకప్ చేయలేదు. అంటే మన ఇంట్లో జరిగే పనులు మనం మర్చిపోతాం, కానీ ఎదుటోని ఇంట్లో నీ ఇంట్లో ఇట్లుందా అని అడుగుతాం చూడు. దీనికి నిదర్శనమేమో ఇది. ఇదే పాస్టర్ల గురించి మాట్లాడిన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, రీల్స్ వాళ్ళ గురించి ఇప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి, మరి మన దాంట్లో సనాతన ధర్మం అని చెప్పి లేడీ అఘోరి ఆగం చేస్తుంది, ఇవి ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు? ఇదే విషయాన్ని వాళ్ళు లేవనెత్తే మీ ముఖమేడ పెట్టుకుంటారని అడుగుతున్నా. బూతులు, బండ బూతులు. ఇది దగ్గర 1.5-2 months అవుతుంది. సరే, ఎవరన్నా మాట్లాడతారేమో, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అన్న పాస్టర్ల గురించి మాట్లాడడం లేవనెత్తారేమో చూద్దామని సైలెంట్ గా ఉన్నా. ఇప్పటి వరకు ఈ 2 months పోలీసు వాళ్ళని లా అనే పదాలతో తిడుతుంది. నోటికి ఎంత వస్తుందంట. ఒక ముసలాయన ఒక దగ్గర, ఈమెకు శ్రీవర్షిని అంట. ఈ శ్రీవర్షిని ఏమమ్మా, శ్రీవర్షిని నీకు మొగల్లో దొరకట్లే శ్రీవర్షిని. అమ్మా ఏందమ్మా మీరు ఏం చేస్తుర్రమ్మా? ముందేమో అమ్మ అమ్మ అన్నావు, లేడీ అఘోర్ అమ్మ అన్నావు, ట్రైనింగ్ అన్నావు, తర్వాత టాలెంట్ ఉన్నావు, తర్వాత మరి అంటే మీరు పబ్లిక్ స్టంట్ చేస్తున్నారా? అంటే ట్రెండింగ్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారా? ఏంటి అసలు మీరు, మీ ఇంటెన్షన్ ఏంది? నీ లేడీ అఘోర కథ ఏంది? నీ శ్రీవర్షిని కథ ఏంది? ఇక్కడ ఓసారి నాకు కొంచెం ఆలోచిస్తే డౌట్ వస్తుంది, శ్రీవర్షిని ఫ్యామిలీది కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అని, పబ్లిక్ స్టంట్ ఏమైనా చేస్తున్నారా అని డౌట్ మాత్రమే అంటున్నాను నేను. ఏమనంటే పెట్రోల్ క్యాన్ తీసుకొస్తుంది, ఏదో నీళ్ళు తాగినట్టు పోసుకొని బెదిరిస్తుంది. బ్లాక్ మెయిలర్, టోటల్ బ్లాక్ మెయిలర్. ఒకప్పుడు మోడల్ 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 సూపర్ మోడల్ 3-4 కమ్మలు పెట్టింది, 4-5 పెట్టింది, గడ్డాన్ని కూడా కలర్ వేసింది లేడీ అఘోరి. లిటిల్ గా చెప్తున్నా, నాకు సనాతన ధర్మం మీద ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేస్తే మనకి రేపు పొద్దున మనల్ని వేరేటోళ్ళు క్వశ్చన్ చేస్తే ఏ ముఖం పెట్టుకుని ఆన్సర్ ఇస్తామా అంటున్నా. ఏదన్నా ఒకటి యాక్షన్ తీసుకోవాలి కదా లేడీ అఘోరి మీద. ఏంటి ఇదంతా రచ్చ? వేరే ప్రాబ్లమ్స్ ఏవి లేవా? బయట బొచ్చడి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ లేడీ అఘోరి, శ్రీవర్షిని స్టోరీలే జరుగుతున్నాయి. ఇలా పెళ్లి లేదో, ఇలా 2 సార్లు 3 సార్లు పెళ్లి లేదో. ప్రపంచంలో శ్రీవర్షినికి మొగల్లో దొరకలేదు ఇంకా. మరి ఈ లేడీ అఘోరి ఎందుకు దొరికిందో అమ్మ, ఇదేం కథనో అర్థమైతలేదు. మరి వీళ్ళకు కూడా మరి ఈయనకు బ్యాంక్ అకౌంట్ ఉంటది, చెక్కులు ఉంటాయి, లక్షలు పెట్టి ఫోన్లు కొంటారు. లిటరల్ గా చెప్తున్నా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మంచి రెస్పెక్ట్ ఉండే నాకు లేడీ అఘోరి మీద. ఇప్పటి వరకు నేను వీడియో కొట్టలే, ఇప్పటి వరకు నేను లేడీ అఘోరి మీద. ఎందుకంటే నా ఏదైనా మాట్లాడితే సబ్జెక్ట్ ఉండాలి, ఏదో వ్యూవర్షిప్ కోసం మాట్లాడొద్దు. మనం మాట్లాడేది కొంతమందికి ఎక్కాలి, మనం మాట్లాడేది నిజాలై ఉండాలి, మనం మాట్లాడేది ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడుతున్నామని తెలవాలి జనాలకి. ఇక ఆమె ఎంబడే నల్లకుక్క పిల్ల ఓ పప్పిని వేసుకొని అది సూపర్ మోడల్ 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 మా దగ్గర ఆడు ఉండే ఆవేశం స్టార్ గడవాడు. ఆ కుక్క పిల్ల అట్లుంది. ఈమె పప్పీలేందో, ఇలా కార్ దుకాణాలేందో చూపిస్తా. ఒకటి సూపర్ మోడల్ హీరో, ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. ఇగో ఇక్కడ ముసలైనా నిజంగానే లేడీ అఘోరి అయితే ఎంత శాంతంగా ఉంటారు. ఒక దేవిని నమ్ముకొని, ఒక శివుడిని నమ్ముకున్న వాళ్ళు 10 మంచి చెప్తారు తప్ప ఈ బండ బూతులు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడాలు, కుస్సుమని నాగుమామకొచ్చాడు ఇట్లా కుస్సుమని వస్తుంది మీకు కోపం. నేను అడుగుతున్నా, లేడీ అఘోరి వల్ల సమాజానికి ఏం యూజ్ ఉంది? ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంకా ఇదే సనాతన ధర్మం అనే వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఈమె మీద ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు? ఎవరో ఒక మీడియా మిత్రులు కేసు ఏదో సంథింగ్ పెట్టినట్టున్నాడు. మరి ఆయన ఎందుకు పెట్టినట్టు నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళకి ఏదైనా సో జరిగిందా, మరి శ్రీవర్షిని వాళ్ళ తరపు నుంచి పెట్టించారో తెలియదు. కామన్ పీపుల్స్ అంటే చాలా మంది ఇప్పుడు ఆమె అన్ని బూతులు మాట్లాడుతుంటే కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, నేను ఇప్పుడు పాస్టర్స్ ఎందుకు నేను ఎంకరేజ్ చేయట్లేదు. మన ఇంట్లో మన పిల్లల్ని చక్క పెట్టుకొని ఎదుటి పిల్లలకు మనం నీతులు చెప్పాలనేది నా ఇంటెన్షన్. మన పిల్లలు రోడ్ల మీద ఏదైనా తిరగని, నా పిల్లలే మోడల్ మా పిల్లలు, కానీ మీ పిల్లలు ఎందుకు చెత్త కుప్పలు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదంటున్నా. ఏముందో అసలు అర్థం కావట్లేదు.
ఈమె పెళ్లి ఏంది, ఈ మూడు మూడు పెళ్లిలేంది, ఏంది అసలు నాకు అర్థం కాదు. శ్రీవర్షినికి హస్బైలే దొరకలేదా? 5 రోజులు ఉన్నది. వీళ్ళు కూడా శ్రీవర్షిని ఫ్యామిలీ కూడా వాస్తవాలా కాదా తెలియదు కాబట్టి శ్రీవర్షిని చెప్పింది కాబట్టి ఆమె ఆప్షన్ లో తీసుకొని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. 5 రోజులు ఇంట్లో పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు చూపిస్తున్నారు బీర్లు తాగింది, సిగరెట్ తాగింది అని తీసుకొచ్చిందే మీరు కదా. ఆ రోజు సోయి లేదా మీకు? నేను శ్రీవర్షిని ఫ్యామిలీని అడుగుతున్నా, ఆ రోజు సోయి లేదా? మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? ఈ రోజు డబ్బాలు చూపించుకో చూడండి అని చూపిస్తున్నారు. తెచ్చింది మీరే కదా. లేడీ అగోరి పోయి కొనుక్కొచ్చుకుందా? ఏమో మీ లేడీ అగోరి కథ ఏందో, మీ కథ ఏందో, లక్షలు దొబ్బుతుందంట. ఈ శ్రీవర్షిని కథ ఏందో మరి అట్టుకొని వేస్తా ఉన్నారు. మరి ఎందుకో మరి మీ ఇష్టం. ఇక వేస్తా ఉన్నారు మీన్స్ శివరుద్ర స్వామి గారు కూడా చెప్పడం జరిగింది. మేబీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను వేరే ఈ విషయాన్ని, ఎందుకంటే నేను ఇండిపెండెంట్ గా నా సెల్ఫ్ మేడ్ గా కొంతవరకే మాట్లాడగలుగుతా కాబట్టి ఇది మాట్లాడాల్సి వచ్చింది. ప్లీజ్ దయచేసి ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతాం మనం. బైబిల్ వంచుతున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అనే దాంట్లో ఎట్లయితే కొట్లాడుతున్నామో వీళ్ళు ఈ సనాతన ధర్మం అని చెప్పి సనాతన ధర్మాన్ని ఎవరైతే ఖరాబ్ చేస్తున్నారో వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలని అడుగుతున్నాను. ఇది నేను ఈ వీడియో రిలీజ్ అయినాక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే పాస్టర్ల గురించి దొంగ పాస్టర్లను మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేడీ అగోరి గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడారు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను నేను వాళ్ళని. నేను 100% చెప్తున్నా, మీరు ప్రతి ఒక్కటి నిజాయితీగా మాట్లాడే వాళ్ళంటే ప్రతి ఒక్కటి మాట్లాడాలి. నేను మొత్తం మార్నింగ్ కూర్చొని 2 hours చూసిన ఇన్స్టాగ్రామ్ మొత్తం. ఒక్క ముచ్చట లేడీ అగోరి గురించి మాట్లాడట్లా. ఏం మాట్లాడినా చిన్న చిత్క అక్కడొకటి న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి తప్ప ఎవరికి నోరు రావట్లేదు. రేపొద్దున లేడీ అంటే అగోరీలు అంటే ఒక రెస్పెక్ట్, అగోరీలకు రెస్పెక్ట్ పొడగొడుతుంది. మరి అగోరీలందరూ ఎక్కడ పోయారు అనేది అర్థం అవ్వట్లేదు. యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళ మీద? ఈ లేడీ అగోరి మీద ఎందుకు తీసుకోవట్లేదు? అగోరిల పేరు ఖరాబ్ అవుతుంది కదా. ఇంకా కొంతమంది ఉన్నారు, శివరుద్ర స్వామి కావచ్చు, ఇంకో స్వామి కావచ్చు, వీళ్ళు కూడా తీసుకోవచ్చు. మేబీ ఒక 3 నెలల ముందు ఒక స్టోరీ జరిగితే మా పరువు పోతుందని చాలా నిందించారు. మరి ఈ రోజు లేడీ అగోరి వల్ల పరువు పోతలేదా? నేను 100% చెప్తున్నా. దీని తర్వాత ఈ విషయం మీద నేను అసలు మాట్లాడొద్దు అనుకున్నా. నెక్స్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు లేడీ అగోరిని ఖండించకపోతే మాత్రం నేను మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది. ప్లీజ్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.